హై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సాల్ట్ అనాలిసిస్లో ఉండేటువంటి డిఫరెంట్ స్టెప్స్ ఏంటి, సాల్ట్ అనాలిసిస్లో దేనికి ఎన్ని మార్క్స్ అలాట్ చేస్తారు అనేది డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ సాల్ట్ అనాలిసిస్ని మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ అని కూడా అంటాము. ఓకే, క్వాలిటేటివ్ అనాలిసిస్ లేదా సాల్ట్ అనాలిసిస్ అంటాం. ఏంటి సాల్ట్ అనాలిసిస్ లేదా క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి? దీంట్లో మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ చెప్పుకోవాలంటే మనకి ఎగ్జామ్లో ఒక సాల్ట్ ఇస్తారు. అంటే సాల్ట్ అంటే నేను ఏదో ఒక సాల్ట్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్ అనుకోండి. కాపర్ సల్ఫేట్ అనేది ఒక సాల్ట్. మనందరికీ కామన్గా ఎక్కువగా మనం మాట్లాడుకునేటువంటి సాల్ట్ సోడియం క్లోరైడ్, NaCl తెలుసు కదా. NaClలో 2 అయాన్స్ ఉంటాయి, Na+Cl-. అలానే కాపర్ సల్ఫేట్ అనేది కూడా ఒక సాల్ట్. దీంట్లో కూడా 2 అయాన్స్ ఉంటాయి. మనం ఏ సాల్ట్ తీసుకున్నా సరే దాంట్లో 2 అయాన్స్ ఉంటాయి. పాజిటివ్ అయాన్ అండ్ నెగిటివ్ అయాన్స్. ఈ పాజిటివ్ అయాన్ను మనము క్యాటయాన్ అంటాము, నెగిటివ్ అయాన్ని యానయాన్ అంటాం. క్యాటయాన్ అండ్ యానయాన్. మనం ఏం చేయాలంటే మనకిచ్చినటువంటి సాల్ట్ అది ఏ సాల్టో మనకు చెప్పరు, మనకి తెలియదు. అన్నోన్ సాల్ట్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. ఒక అన్నోన్ సాల్ట్ ఇస్తారు మనకు. ఈ అన్నోన్ సాల్ట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే మన సిలబస్లో టోటల్ 24 సాల్ట్స్ ఉన్నాయి. ఈ 24 అన్నోన్ సాల్ట్స్ అనేవి ఒక 6 యానయాన్స్ అండ్ 12 క్యాటయాన్స్ యొక్క కాంబినేషన్స్తో ఉంటాయన్నమాట. అంటే ఒక సాల్ట్ ఫామ్ అవ్వాలంటే ఒక క్యాటయాన్ ఒక యానయాన్ కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాను. కాపర్ సల్ఫేట్ ఫామ్ అవ్వాలంటే కాపర్ అయాన్ అండ్ సల్ఫేట్ అయాన్ ఈ రెండు కలవాలి. సో అంటే ఇక్కడ క్యాటయాన్ కాపర్, యానయాన్ సల్ఫేట్. ఇలాంటి క్యాటయాన్స్ యానయాన్స్ అన్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో కలుపుకుంటే మొత్తం మనకు 24 సాల్ట్స్ ఉన్నాయన్నమాట మన సిలబస్లో. ఈ 24 సాల్ట్స్లో ఏదో ఒక సాల్ట్ మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ సాల్ట్లో ఉండేటువంటి యానయాన్ ఏది, క్యాటయాన్ అనేది ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ గోల్. అంటే కరెక్ట్ క్యాటయాన్ యానయాన్ని రిపోర్ట్ కూడా చేయాలి. అయితే దీంట్లో ఈ ప్రొసీజర్లో మనము ఈ మొత్తం 10 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా, దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయో చెప్పుకుందాం. ఫస్ట్ ఇది క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఫస్ట్ పార్ట్ ఫిజికల్ స్టేట్, కలర్, ఫ్లేమ్ టెస్ట్, యాక్షన్ ఆఫ్ హీట్. ఈ 4 పార్ట్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క హాఫ్ మార్క్ ఉంటుందండి. టోటల్ 4 హాఫ్స్ 2 మార్క్స్. దీనికి 2 మార్క్స్. ఇది దేనికైనా సరే కామన్ అనమాట. సాల్ట్ అనాలిసిస్లో ప్రతి సాల్ట్ అనాలిసిస్కి మనం రాయాల్సినటువంటి పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కార్బోనేట్స్. కార్బోనేట్స్ అనేది కూడా మనకి ఏ సాల్ట్ ఇచ్చినా సరే కార్బోనేట్కి సంబంధించిన టెస్ట్ అయితే మనం చేయాలి. ఈ కార్బోనేట్తో మనం ఒక రియేజెంట్ని ఇచ్చేస్తాం కార్బోనేట్ టెస్ట్లో, దట్ ఈజ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అలానే ఎసిటేట్కి కూడా మనం డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. యాక్చువల్గా మనము కార్బోనేట్స్కి ఎసిటేట్స్కి యూజ్ చేసేది రెండింటికి కూడా డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇవి సపరేట్ టెస్ట్స్ ఏం కావు, రెండింటికి కలిపి ఒకే టెస్ట్ కింద చెప్పుకోవచ్చు. నేను చెప్తాను మీకు. తర్వాత హ్యాలైడ్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్. ఇక్కడ హ్యాలైడ్స్ అంటే మనకు క్లోరైడ్ అండ్ బ్రోమైడ్, ఈ 2 హ్యాలైడ్స్ మన సిలబస్లో ఉన్నాయి. నైట్రేట్ అంటే NO3- నైట్రేట్. ఇవి డిఫరెంట్ యానయాన్స్. ఇక చెప్పుకున్నాను కదా. కార్బోనేట్స్ అంటే CO3- కార్బోనేట్, ఎసిటేట్ CH3COO-. ఎసిటేట్ గురించి మీకు తెలిసే ఉంటుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా వస్తుంది మీకు, చాలా సార్లు దీని గురించి డిస్కస్ చేసుకుంటాము. ఎసిటిక్ యాసిడ్ తెలుసు కదా మనందరికీ. ఎసిటిక్ యాసిడ్లో CH3COO- H+ అనే 2 అయాన్స్ ఉంటాయి. దీంట్లో ఈ CH3COO- అనేదాన్ని మనం ఎసిటేట్ అయాన్ అంటాం. ఈ ఎసిటేట్కి సంబంధించినటువంటి గ్రూప్ ఉందా, యానయాన్ ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి దీంట్లో. తర్వాత హ్యాలైడ్స్లో క్లోరైడ్, బ్రోమైడ్ అండ్ నైట్రేట్ అండ్ లాస్ట్ వన్ సల్ఫేట్ SO4-2. ఫస్ట్ ఈ యానయాన్స్లో ఏ టెస్ట్ మనకు ఎగ్జామ్లో అడుగుతారు, ఏ టెస్ట్కి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారు అనేది చూద్దాము. ఫస్ట్ కార్బోనేట్కి తీసుకున్నట్టయితే యాక్షన్ ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇక్కడ మనం యాక్షన్ ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఇక్కడ ఏం చేస్తామంటే మనకు ఇచ్చినటువంటి సాల్ట్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్కి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము. ఇదిగోండి టెస్ట్ ట్యూబ్ ఇలా ఉంటుంది. మీరందరూ ప్రాక్టికల్ చేసేటప్పుడు చూసే ఉంటారు. టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా సాల్ట్ తీసుకుంటాం. సాల్ట్ తీసుకునేటప్పుడు స్పాచులాని యూజ్ చేస్తాం. చిన్నది స్టీల్ స్పూన్ లాగా ఉంటుంది స్పాచులాని. చాలామంది ఏం చేస్తారంటే ఈ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఈ స్పాచులాతో ఎక్కువగా మీకు ఇచ్చిన సాల్ట్ని ఎక్కువగా తీసుకుంటారు. యాక్చువల్గా ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మనం తీసుకునేటువంటి సాల్ట్ యొక్క క్వాంటిటీ ఎంత తక్కువగా ఉంటే మనకు టెస్ట్ అంత ఫాస్ట్గా, క్విక్గా, తొందరగా కూడా వస్తుంది, మంచిగా వస్తుంది రిజల్ట్. సో కాబట్టి ఇచ్చినటువంటి మీకు ఎగ్జామ్లో ఇచ్చే సాల్ట్ కొద్దిగానే ఇస్తారు, ఎక్కువ ఇవ్వరు. మీరు చూస్తే
చాలా టెస్టులు ఉంటాయి మనం చేసేవి, కాబట్టి కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి చాలు. కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఇక్కడ రియేజెంట్ అనమాట. డైల్యూట్ HCl యాడ్ చేస్తాం, రైట్. డైల్యూట్ HCl యాడ్ చేసిన వెంటనే మనకు ఇక్కడ అబ్జర్వేషన్ ఏమొస్తుందంటే చాలా క్విక్ ఎఫర్వెన్సెస్ వస్తాయి. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే బుసబుసమని పొంగులు వస్తాయి. అంటే ఆ చేంజ్ని మనం చాలా ఈజీగా ఫాస్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. యాడ్ చేసిన వెంటనే బుసబుసన పొంగులు అలాగని వచ్చాయనుకోండి, మనకి ఇచ్చినటువంటి సాల్ట్లో కార్బోనేట్ ఉన్నట్టు, CO3-2 కార్బోనేట్ యానయాన్ ఉన్నట్టు. అంటే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా యానయాన్ టెస్ట్ అనమాట. కార్బోనేట్ యానయాన్ ఉన్నట్టు. ఈ కార్బోనేట్ యానయాన్ అది కార్బోనేటా కాదా అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ఏమంటే దాని నుంచి రిలీజ్ అయ్యేటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. జనరల్ కార్బోనేట్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అది కార్బన్ డైఆక్సైడ్ గ్యాసా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక అగ్గిపుల్లను గీసి దీని ఎంట్రన్స్ దగ్గర పెడతాం, దీని మౌత్ దగ్గర పెడతాం. పెట్టినప్పుడు ఆ అగ్గిపుల్ల ఆరిపోతుంది. అగ్గిపుల్లని ఆర్పేటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. సో దట్ మీన్స్ ద బర్నింగ్ స్ప్లింటర్ విల్ బి put off by that gas. The gas will put off the burning splinter. That means the gas is carbon dioxide gas. ఇదంతా మనం చేయాలి. ఇది చేసిన తర్వాత మనకి అబ్జర్వేషన్లో రాయాలి. ప్రాక్టికల్లో ఎలా రాయాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. సో అలా ఇవన్నీ కూడా మనం అబ్జర్వేషన్ రాస్తాం. ఫస్ట్ డైల్యూట్ HClతో చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము రికార్డ్ చేస్తాం, దానికి 1 మార్క్. అండ్ బర్నింగ్ స్ప్లింటర్తో టెస్ట్కి కూడా 1 మార్క్ అలాట్ చేయడం జరిగింది. అండ్ ఈ 2 టెస్టులు మనకు ఓకే కన్ఫర్మ్ అయిన తర్వాత వీటిని ఏమంటామంటే మనం ప్రిలిమినరీ టెస్ట్ అంటాం. ప్రిలిమినరీ టెస్ట్ యాక్చువల్గా ప్రతి యానయానికి కానివ్వండి క్యాటయానికి కానివ్వండి 2 టెస్ట్స్ ఉంటాయి. ప్రిలిమినరీ టెస్ట్ అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్. ప్రిలిమినరీ టెస్ట్ అంటే ఏంటంటే ప్రాథమిక పరీక్షలు అంటాం. జనరల్గా మనం ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి డాక్టర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఏం బాగలేదు, ఫీవర్ వస్తుందా, బాడీ పెయిన్స్ ఉన్నాయా, స్టమక్ పెయిన్ ఉందా, ఇలాంటి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడగడం ద్వారా డాక్టర్ ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. మనకు ఒక ఏదైనా అంటే సమ్ టైఫాయిడా, మలేరియానా, లేకుంటే డెంగ్యూ ఫీవరా అని ఒక ఐడియాకి వచ్చిన తర్వాత దానికి రిలేటెడ్గా మనకి కొన్ని టెస్ట్ రాయడం జరుగుతుంది. మనకు టెస్ట్లో వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి డాక్టర్ కన్ఫర్మ్ చేసుకుంటారు. కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మెడిసిన్ ఇస్తారు. అంటే ఫస్ట్ ప్రిలిమినరీగా డాక్టర్ ఒక ఐడియాకి రావడానికి అతను అడిగేటువంటి క్వశ్చన్స్ ప్రిలిమినరీ క్వశ్చన్స్ అనమాట. అలానే మనము ఒక సాల్ట్లో ఏ యానయాన్ ఉంది అని ప్రైమరీగా తెలుసుకోవడానికి మనం చేసేటువంటి టెస్ట్ని ప్రిలిమినరీ టెస్ట్ అంటాం. ఈ 2 ప్రిలిమినరీ టెస్ట్కి మనకు 2 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్. ఓకే ప్రిలిమినరీగా మనకు ప్రైమరీగా తెలిసింది ఇది దీంట్లో కార్బోనేట్ ఉంది అని, మరి ఇది కార్బోనేట్ అవునా కాదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాం. ఈ కన్ఫర్మేషన్ టెస్ట్కి 2 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, కన్ఫర్మేషన్ టెస్ట్కి 2 మార్క్స్. ఏంటి కన్ఫర్మేషన్ టెస్ట్ ఎలా చేస్తామంటే ఏం లేదు, చాలా సింపుల్. ఈ కన్ఫర్మేషన్ టెస్ట్లో మనకి ఇచ్చినటువంటి సాల్ట్ సొల్యూషన్ కొద్దిగా తీసుకుంటాం. సాల్ట్ సొల్యూషన్ అంటే కొద్దిగా సాల్ట్ తీసుకుంటాం కదా, స్పాచులాతో సాల్ట్ తీసుకున్న తర్వాత దానికి వాటర్ యాడ్ చేస్తాము. ఇది వాటర్ బాటిల్ ఉంటుంది మీకు అవైలబుల్గా. కొద్దిగా వాటర్ యాడ్ చేసి షేక్ చేస్తాం. షేక్ చేసేటప్పుడు చాలామంది ఇలా పట్టుకొని ఇలా చేస్తారు. దానిపైన టెస్ట్ ట్యూబ్కి పైన ఇలా పట్టుకొని షేక్ చేయాలి. ఇలా షేక్ చేస్తే మీకు లోపల ఉండేటువంటి సొల్యూషన్ కూడా బయటకి రాదు. షేక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకిచ్చేటువంటి సాల్ట్స్ అన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ సాల్ట్స్, అది సాల్యుబుల్ అయిపోతుంది. అప్పుడు మనకు సాల్ట్ సొల్యూషన్ అనేది తయారవుతుంది. ఆ సాల్ట్ సొల్యూషన్కి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. బేరియం క్లోరైడ్ సొల్యూషన్ ఉంటుంది, దాన్ని యాడ్ చేస్తాం. అది వైట్ కలర్లో ఉంటుంది. బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేసిన వెంటనే మనకు వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఆ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత దానికి మరలా మనము కింద ఇక్కడ చూస్తున్నారు కదా మెటీరియల్లో సాల్యుబిలిటీ ఆఫ్ అబవ్ ప్రెసిపిటేట్ విత్ డైల్యూట్ HCl, దానికి మళ్ళీ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేస్తాము. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసిన తర్వాత అది మన వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా, ఆ వైట్ ప్రెసిపిటేట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. అలా డిజాల్వ్ అయిపోతే అది కార్బోనేట్ అనమాట. ఈ 2 టెస్ట్ రాస్తాం మనం. బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేయడం ఒకటి, బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేయడంతో పాటు మనకు ఆ ప్రెసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత అది డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో డిజాల్వ్ అయిపోవడం. అగైన్ నేను మీకు మెటీరియల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడైతే బ్రీఫ్గా చెప్తాను. ఈ 2 టెస్టులు రాయాలి. ఈ 2 టెస్టులు రాసినందుకు మనకు 2 మార్క్స్ అలాట్ చేస్తారనమాట. టోటల్గా కార్బోనేట్కి 4 మార్క్స్. 2 టెస్ట్స్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్కి 2 మార్క్స్
అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్కి 4 మార్క్స్. అందరూ కంపల్సరీగా రాయాల్సిందే. అయితే ఇక్కడ కార్బోనేట్ ఎవరికైనా మీకు ఎగ్జామ్లో వస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ కావచ్చు. ఎందుకనంటే యానయాన్ టెస్ట్లో ఫస్ట్ చేసేటువంటి టెస్టే కార్బోనేట్ టెస్ట్. వన్స్ మీకు కార్బోనేట్ అనేది ప్రిలిమినరీ టెస్ట్లో తెలిసిన తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్లో కూడా ఓకే అయిన తర్వాత మీరు ఇంకా ఏమి రిమైనింగ్ టెస్ట్లు ఏమి రాయవలేదు. ఎసిటేట్ కానివ్వండి, హ్యాలైట్స్ కానివ్వండి, నైట్రేట్ కానివ్వండి, సల్ఫేట్ ఇవేమీ చేయాల్సిన పనే లేదు. సో డైరెక్ట్గా మీకు యానయాన్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ కార్బోనేట్ టెస్ట్. ఓకే, ఆ తర్వాత మనము అలా కార్బోనేట్ టెస్ట్ అయిపోయింది. కార్బోనేట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎసిటేట్. యాక్చువల్గా మనం ఫస్ట్ టెస్ట్ చేస్తాం కదా, ఏం చెప్పాను నేను, టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన వెంటనే క్విక్ ఎఫర్వెన్సెస్ వచ్చాయనుకోండి, దాంట్లో కార్బోనేట్ ఉందో లేదో తెలుసుకోవడానికి మనం బర్నింగ్ స్ప్లింటర్ పెడతాము. ఇవన్నీ టెస్ట్ చేస్తాం. తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా చేస్తాం కదా. ఒకవేళ మనము డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసిన తర్వాత క్విక్ ఎఫర్వెన్సెస్ రాలేదు అంటే దాంట్లో కార్బోనేట్ లేదనే. ఇంకా కార్బోనేట్ లేకపోతే ఎసిటేట్ ఉండొచ్చు కదా. కాబట్టి తర్వాత ఎసిటేట్కి టెస్ట్ చేస్తాం మనం. ఎసిటేట్కి టెస్ట్ ఏంటంటే ఒక లిట్మస్ పేపర్ తీసుకొని దీంట్లో డిప్ చేసి చూస్తామన్నమాట. లిట్మస్ పేపర్ డిప్ చేసి చూసినప్పుడు లిట్మస్ పేపర్ బ్లూ లిట్మస్ కాస్త రెడ్ లిట్మస్గా మారాలి. బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్గా మారితే అది దాంట్లో ఎసిటేట్ ఉన్నట్టు మనం ఒక ప్రిలిమినరీగా ఒక ఐడియాకి రావచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఈ టెస్ట్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే ఈ టెస్ట్ అంత సరిగా రాదు. ఎందుకు రాదు అని అంటే బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్గా మారడం అనేది ఎసిడిక్ మీడియంలో జరుగుతుంది. మనం ఆల్రెడీ సాల్ట్ తీసుకొని ఆ సాల్ట్కి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసాంగా. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దీంట్లో ఎంతో కొంత ఉంటుంది కాబట్టి దాని వేపర్స్ అవి రిలీజ్ అవుతున్నప్పుడు మనము బ్లూ లిట్మస్ పేపర్ పెడితే అది ఆటోమేటిక్గా రెడ్ లిట్మస్గా మారుతుంది. అంటే ఎసిటేట్ ఉన్నా లేకపోయినా ఈ టెస్ట్ అంతా పర్ఫెక్ట్గా రాదు. కానీ రాకపోయినా మనం చేసినట్టు ఎగ్జామ్లో రాయాల్సిందే. నేను చాలాసార్లు ట్రై చేశాను, ప్రతిసారి కూడా అది ఫెయిల్ అవుతూనే వచ్చింది. కాబట్టి చెప్తున్నాను ఇది. ఒకసారి నా సజెషన్ ఏంటంటే ఎసిటేట్ టెస్ట్ మీరు ప్రిలిమినరీ టెస్ట్ చేసేదానికంటే ఎసిటేట్కి డైరెక్ట్గా కన్ఫర్మేషన్ టెస్ట్ చేయడం బెటర్. ఇది కన్ఫర్మేషన్ టెస్ట్, ఎసిటేట్ కన్ఫర్మేషన్ టెస్ట్. ఏంటంటే మనము టెస్ట్ ట్యూబ్లో సాల్ట్ సొల్యూషన్ తీసుకొని దానికి న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తాము. ఈ న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఇది వెంటనే రెడ్ కలర్కి మారుతుంది. రెడ్ కలర్గా మారింది అని అంటే దాంట్లో ఎసిటేట్ ఉన్నట్టు. సో ఆ రకంగా మనం కన్ఫర్మేషన్ టెస్ట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ కన్ఫర్మేషన్ టెస్ట్ వాటి గురించి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. లేదంటే ఈ వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, తర్వాత బాయిలింగ్ ఆఫ్ అబోవ్ సొల్యూషన్ విత్ వాటర్, ఎస్టరిఫికేషన్ టెస్ట్, దీంట్లో కూడా మొత్తం 4 డిఫరెంట్ టెస్ట్కి మనము అలాగే మనకు పై టెస్ట్ కార్బోనేట్ టెస్ట్ లాగానే ఎసిటేట్ టెస్ట్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 4 టెస్ట్కి 4 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ హ్యాలైడ్ టెస్ట్. ఈ హ్యాలైడ్స్లో మనకు 2 హ్యాలైడ్స్ ఉంటాయి, క్లోరైడ్, బ్రోమైడ్. నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా నచ్చినటువంటి టెస్ట్ హ్యాలైడ్ టెస్ట్. ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీంట్లో ఏం చేస్తామంటే కొద్దిగా సాల్ట్ తీసుకుంటాము టెస్ట్ ట్యూబ్కి, దానికి కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేస్తాం. కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేసినప్పుడు ఒకవేళ మనకిచ్చినటువంటి సాల్ట్లో క్లోరైడ్ కానీ ఉందనుకోండి, ఏదో అమోనియం క్లోరైడ్, బేరియం క్లోరైడ్ ఏదో ఒక సాల్ట్ ఇచ్చారనుకోండి, దాంట్లో క్లోరైడ్ ఉందనుకోండి, మనము అది యాడ్ చేసిన వెంటనే మనకు లైట్గా దీంట్లో నుంచి ఫ్యూమ్స్ వస్తాయి. ఆ ఫ్యూమ్స్ వచ్చినప్పుడు అంటే లైట్గా పొగలు వస్తాయి అన్నమాట. అప్పుడు మనం పక్కనే ఒక అమోనియా లిక్విడ్ అమోనియా ఉంటుంది. దాంట్లో ఒక గ్లాస్ రాడ్ని డిప్ చేసి ఆ గ్లాస్ రాడ్ని దీని ఎంట్రన్స్ దగ్గర పెట్టామనుకోండి, ఆ వచ్చేటువంటి పొగలు ఉన్నాయి కదా, అవి చాలా డెన్స్గా మారుతాయి, దట్టమైన పొగలుగా మారుతాయి. చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగని జరిగితే దాంట్లో క్లోరైడ్ ఉన్నట్టు మనము ప్రిలిమినరీగా ఐడియాకి రావచ్చు. ఓకే, అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. సాల్ట్ తీసుకున్నాము, దానికి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసాము, లైట్గా పొగలు వచ్చాయి. అప్పుడు మనము అమోనియాలో ముంచిన గ్లాస్ రాడ్ని దీని ఎంట్రన్స్ దగ్గర పెట్టాము, అప్పుడు డెన్స్ ఫ్యూమ్స్ వచ్చాయి, అంటే దీంట్లో క్లోరైడ్ ఉన్నట్టు. ఓకే, ఆ తర్వాత క్లోరైడ్ ఉంది అని తెలిస్తే మనం క్లోరైడ్ కన్ఫర్మేషన్ టెస్ట్కి వెళ్ళిపోతాం. క్లోరైడ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఇక్కడ చూడండి, దీని మార్క్స్ అలాట్మెంట్ చూడండి ఒకసారి. యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl అని ఉంది కదా, దీనికి 1 మార్క్. ఏంటి ఇది యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl అంటే మనం ఆల్రెడీ కార్బోనేట్ కోసం ఎసిటేట్ కోసం డైల్యూట్ HCl టెస్ట్ చేస్తాం కదా, చేసినప్పుడు అక్కడ మనకు కార్బోనేట్కి పాజిటివ్ రిజల్ట్ రాదు,
అసిటేట్కి కూడా పాజిటివ్ రిజల్ట్ రాదు. ఇవి రెండు రానప్పుడు కదా మనం హ్యాలైడ్స్కి వచ్చేది. కాబట్టి అక్కడ మనకు పాజిటివ్ రిజల్ట్ రాలేదు కాబట్టి అక్కడ నో రిజల్ట్ లేదా నో రియాక్షన్ అని రాసి ఆ తర్వాత ముందుకు మూవ్ అవుతాం అనమాట మనం. కాబట్టి అది కంపల్సరీగా రాయాలి. ఇది నేను మళ్ళీ మీకు మెటీరియల్ ఓపెన్ చేసి చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను. ఇక్కడ కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను. నేను మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చెప్దాం అనుకున్నాను ఈ వీడియోలో. అండ్ నాకు తెలియకుండానే నేను ఎక్స్ప్లెనేషన్ కూడా వెళ్ళిపోతున్నాను. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ వచ్చేసి ఇవి రెండు. కన్ఫర్మేషన్ టెస్ట్ గురించి మళ్ళీ అగైన్ డిస్కస్ చేస్తాను. కన్ఫర్మేషన్ టెస్ట్లో మనకు టెస్ట్ విత్ MnO2 అండ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్, ఈ రెండు టెస్ట్లు ఉంటాయి. దీన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. సో ఇక్కడ కూడా 4 టెస్ట్ 4 మార్క్స్. అయితే HCl టెస్ట్ అనేది మనము ఇక్కడ ఏం చేయము, ఇంతకు ఆల్రెడీ ముందే చేసి ఉంటాం కాబట్టి కార్బోనేట్ ఎసిటేట్ లేదని కన్ఫర్మ్ చేస్తాం కాబట్టి దాన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్రోమైడ్ గురించి మర్చిపోయా. ఒకవేళ మనం తీసుకున్నటువంటి సాల్ట్లో బ్రోమైడ్ ఉందనుకోండి, నువ్వు H2SO4 యాడ్ చేసిన వెంటనే అది రెడ్డిష్ బ్రౌన్గా మారుతుంది. చాలా బ్యూటిఫుల్గా. మనం ఏం చేయలేదు, సాల్ట్ తీసుకుంటాము, కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 యాడ్ చేస్తాము, అది రెడ్డిష్ బ్రౌన్గా మారుతుంది. ఓకే, రెడ్డిష్ బ్రౌన్గా మారితే బ్రోమైడ్ ఉన్నట్టు. ఆ తర్వాత బ్రోమైడ్ కన్ఫర్మేషన్ టెస్ట్కి వెళ్తాం. బ్రోమైడ్ కూడా అంతే, కన్ఫర్మేషన్ టెస్ట్ క్లోరైడ్కి ఎలానో బ్రోమైడ్ కూడా అంతే, H2SO4 అండ్ సిల్వర్ నైట్రేట్, రైట్. నెక్స్ట్ వన్ నైట్రేట్ టెస్ట్ కూడా మనకు కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ కూడా మనం కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాము. ఒకవేళ క్లోరైడ్ ఉందనుకోండి, ఏం చెప్పాను నేను, క్లోరైడ్ కానీ ఉంటే కలర్లెస్ ఫ్యూమ్స్ వస్తాయి, లైట్గా వస్తాయి. అప్పుడు అమ్మోనియాలో డిప్ చేసిన గ్లాస్ రాడ్ పెడితే దట్టమైన పొగలు వస్తాయని చెప్పాను. ఓకే, అదే బ్రోమైడ్ అయితే మనం H2SO4 యాడ్ చేసిన వెంటనే అది రెడిష్ బ్రౌన్గా మారుతుంది అని చెప్పాను. ఇవి రెండు జరగలేదు, అంటే దాని నుంచి మన కలర్లెస్ ఫ్యూమ్స్ రాలేదు అండ్ అది రెడిష్ బ్రౌన్గా కూడా మారలేదు అన్నప్పుడు నైట్రేట్ ఉందో లేదో మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి టెస్ట్ ట్యూబ్ హోల్డర్ ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ హోల్డర్తో దీన్ని పట్టుకొని హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత రెడిష్ బ్రౌన్ వేపర్స్ కానీ వస్తే అప్పుడు నైట్రేట్ ఉన్నట్టు. ప్రిలిమినరీగా నైట్రేట్ ఉంది అని మనము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్కి వెళ్తాము. నైట్రేట్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఎక్కడున్నాను, పైన ఇది సల్ఫేట్ కదా. నైట్రేట్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఇక్కడ ఉండే బ్రౌన్ రింగ్ టెస్ట్ చాలా ఫేమస్ టెస్ట్. ఒకవేళ మీకు నైట్రేట్ కానీ అడిగాడు అనుకోండి ఎగ్జామ్లో, మీకు ఎగ్జామినర్ దాదాపు కంపల్సరీగా చాలామంది ఎగ్జామినర్స్ బ్రౌన్ రింగ్ టెస్ట్ ఎలా చేసావు, నీకు బ్రౌన్ రింగ్ ఫామ్ అయిందా అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారు. సో కాబట్టి దీనికి కూడా ఒక 1 మార్క్ ఉంటుంది. ఇక్కడ 4 టెస్ట్ 4 మార్క్స్. ఫస్ట్ వచ్చేసి HCl టెస్ట్ రాయాలి, అన్నిటికీ రాయాల్సిందే కన్ఫామ్గా. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రాయాలి అండ్ ఆ తర్వాత మనము కన్ఫర్మేషన్ టెస్ట్కి 2 మార్క్స్. సో టోటల్ 4 మార్క్స్. అండ్ ఫైనల్లీ సల్ఫేట్. ఒక్కసారి నేను ఇక్కడ కొద్దిగా పాస్ తీసుకుంటాను. టోటల్గా మనకు ఉండేటువంటి యానయాన్స్ ఎన్ని చెప్పాను, 6 కదా. ఏంటవి? కార్బోనేట్ CO3-2, అసిటేట్ CH3COO-, క్లోరైడ్ Cl-, బ్రోమైడ్ Br-, నైట్రేట్ NO3- అండ్ సల్ఫేట్ SO4-2. ఇక్కడ మనకు ఈ 5 యానయాన్స్ లేవు అన్నప్పుడు ఇంకా మనకు మిగిలింది ఏంటి? సల్ఫేట్ ఒక్కటే కదా. కాబట్టి సల్ఫేట్కి ప్రిలిమినరీ టెస్ట్ ఏముండదు, డైరెక్ట్గా కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంటుంది. సల్ఫేట్కి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ రాస్తాము. కాకపోతే కన్ఫర్మేషన్ టెస్ట్ రాయడానికి ముందు ఆల్రెడీ మనం HCl టెస్ట్, H2SO4 టెస్ట్ ఇవన్నీ చేసాం కదా, అవి రాయాలి. వాటికి 1 మార్క్ ఉంటుంది. కన్ఫర్మేషన్ టెస్ట్కి 2 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే సల్ఫేట్కి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ అండ్ ఆల్రెడీ మనము కార్బోనేట్కి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ చెప్పుకున్నాం. ఇవి 2 టెస్ట్ ఆల్మోస్ట్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సాల్యుబిలిటీలో డిఫరెన్స్ వస్తుంది. అగైన్ నేను మెటీరియల్లో వాటి గురించి డిస్కస్ చేసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.